హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెపో రేట్ ఎంత? ఆప్షన్ ఏ 6%, ఆప్షన్ బి 6.25%, ఆప్షన్ సి 6.50%, ఆప్షన్ డి 6.75%. సరైన సమాధానం ఆప్షన్ సి 6.50%. ఆర్బీఐ వరుసగా ఆరోసారి రెపో రేట్ 6.5% వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 7% ఉంటుందని, ప్రస్తుతం 5.4%గా ఉన్న ద్రవ్య రేటు వచ్చే ఆర్థిక ఏడాదిలో 4.5%కి తగ్గొచ్చని అంచనా వేసింది. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న. 7వ హిందూ మహాసముద్ర సదస్సు ఏ దేశంలో నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి మాల్దీవ్స్, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాలోని పెర్త్లో 7వ హిందూ మహాసముద్ర సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పాల్గొన్నారు. 22 దేశాల మంత్రులు, 16 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. రెండో ప్రశ్న. విద్యాంజలి స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ ఎస్ జయశంకర్, ఆప్షన్ బి పీయూష్ గోయల్, ఆప్షన్ సి ధర్మేంద్ర ప్రధాన్, ఆప్షన్ డి స్మృతి ఇరానీ. సరైన సమాధానం ఆప్షన్ సి ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల విద్యాంజలి స్కాలర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ స్కాలర్షిప్ ప్రోగ్రాం జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఉంది. మూడో ప్రశ్న. భారత ప్రభుత్వం ఏ దేశంతో ఫ్రీ మూవ్మెంట్ పాలసీని రద్దు చేసింది? ఆప్షన్ ఏ బంగ్లాదేశ్, ఆప్షన్ బి మయన్మార్, ఆప్షన్ సి శ్రీలంక, ఆప్షన్ డి పాకిస్తాన్. సరైన సమాధానం ఆప్షన్ బి మయన్మార్. కొందరు మయన్మార్ సైనికులు భారత్లోకి ప్రవేశించడంతో అప్రమత్తమైన కేంద్రం సరిహద్దు వెంబడి కంచె నిర్మాణం చేపట్టింది. ఇరు దేశాల మధ్య ఉన్న ఫ్రీ మూవ్మెంట్ పాలసీని కూడా రద్దు చేసింది. నాలుగో ప్రశ్న. టాటా డిజిటల్ కొత్త సీఈఓగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ నవీన్ తహిల్యానీ, ఆప్షన్ బి ప్రతీక్ పాల్, ఆప్షన్ సి రాణా కపూర్, ఆప్షన్ డి వినయ్ కుమార్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ నవీన్ తహిల్యానీ. టాటా గ్రూప్ ఈ కామర్స్ యూనిట్ టాటా డిజిటల్ కొత్త సీఈఓ మరియు ఎండీగా నవీన్ తహిల్యానీ నియమితులయ్యారు. తహిల్యానీ ప్రస్తుతం టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సీఈఓ మరియు ఎండీగా ఉన్నారు. ఐదో ప్రశ్న. హుక్కా విక్రయాలు, వినియోగంపై నిషేధం విధించిన రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి గోవా, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ డి కర్ణాటక. కర్ణాటక రాష్ట్రం ప్రజారోగ్యాన్ని రక్షించేందుకు హుక్కా విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించింది. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ ఈ ప్రకటన చేశారు. ఆరో ప్రశ్న. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన మొబైల్ హెల్త్ కార్యక్రమం పేరు ఏంటి? ఆప్షన్ ఏ కిల్కారి, ఆప్షన్ బి ఆమోర్త్, ఆప్షన్ సి దేబాషి, ఆప్షన్ డి స్థానం. సరైన సమాధానం ఆప్షన్ ఏ కిల్కారి. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కిల్కారి అనే మొబైల్ హెల్త్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ఆడియో సందేశాలను అందించడం దీని లక్ష్యం. ఏడో ప్రశ్న. ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2023లో భారత్ ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 35, ఆప్షన్ బి 38, ఆప్షన్ సి 11, ఆప్షన్ డి 45. సరైన సమాధానం ఆప్షన్ బి 38.
ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిపోర్ట్ 2023లో భారత్ 38వ స్థానంలో ఉంది. 2018లో 44వ స్థానంలో ఉన్న భారత్ 6 స్థానాలు మెరుగుపడింది. 8వ ప్రశ్న, డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఏ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కర్ణాటక. సరైన సమాధానం ఆప్షన్ బి తెలంగాణ. డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా డ్రోన్ పైలటింగ్, డ్రోన్ డేటా మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్, ప్రాసెసింగ్, మ్యాపింగ్లపై శిక్షణ ఇస్తారు. 9వ ప్రశ్న, తవాంగ్చూ టైడ్స్ ఇంటర్నేషనల్ కయాకింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి త్రిపుర, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి నాగాలాండ్. సరైన సమాధానం ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్. తవాంగ్చూ టైడ్స్ ఇంటర్నేషనల్ కయాకింగ్ ఛాంపియన్షిప్ 2024 అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహిస్తున్నారు. వివిధ దేశాల నుంచి మొత్తం 51 మంది కయాకర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఇక ఇవాటి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. సారథి పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ, ఆప్షన్ బి ద్రౌపది ముర్ము, ఆప్షన్ సి అర్జున్ ముండా, ఆప్షన్ డి నరేంద్ర సింగ్ తోమర్. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తోంది వేటూ న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటూ న్యూస్ యాప్.